అసెంబ్లీలో ప్రజల సమస్యల గురించి చర్చించాల్సిన ఎమ్మెల్యేలు వాళ్ళ ఈగోల గురించి పోట్లాడుకుంటున్నారు. ఒకసారి ఆలోచించండి, మనం ఒక ఎమ్మెల్యేని ఓటు వేసి గెలిపించేది ఎందుకు? మన నియోజకవర్గంలోని సమస్యల్ని చర్చించి వాటికి పరిష్కార మార్గం చూపిస్తారని. కానీ ఇక్కడ జరిగేది ఏంటి? అసెంబ్లీలో అపోజిషన్ పొజిషన్ ఇవ్వలేదు అని చెప్పి బాయ్కాట్స్ చేయటం మొదలుపెట్టారు. సరే, 10% సీట్లు వస్తే తప్ప అపోజిషన్ పొజిషన్ రాదు అని చెప్పి అందరికీ తెలిసిన విషయం. మనం సీట్ల గురించి పక్కన పెడదాం. 1,32,00,000 ఓట్లు వేసిన జనాభా యొక్క పరిస్థితి ఏమిటి? 11 నియోజకవర్గాల్లో మిమ్మల్ని గెలిపించుకున్న ప్రజల బాధ్యత ఎవరు తీసుకుంటారు? పొజిషనా అపోజిషనా అనేది పక్కన పెడితే 175 నియోజకవర్గాలకి 175 ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకున్న ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి వాళ్ళ యొక్క నియోజకవర్గాలని రిప్రజెంట్ చేస్తూ అసెంబ్లీలో ప్రజల సమస్య పట్ల ప్రజల గొంతుకై నినదించాలి. ఓటు వేసి గెలిపించిన నాయకుడు ప్రజల కోసం పనిచేయకపోతే అది ప్రజల్ని అవమానించడమే కదా. ఒక్కసారి మనల్ని మనం మనస్ఫూర్తిగా ప్రశ్నించుకొని భవిష్యత్తు నిర్మాణానికి కారణమైన ఓటు వేస్తారని భావిస్తూ మీ ఫెయిర్ అండ్ ఫియరీ.